లాస్ట్ వీడియోలో మగ్గం వర్క్ కోసం కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను కదా, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను నెక్కుకి జర్దోజీ అనేది అతికించి పెట్టాను, ఇంకా డిజైన్ గీసాను. డిజైన్ సింపుల్గానే ఉంది కాబట్టి నేనే నా చేతులతో గీసుకున్నాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాను కూడా. సో నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్దవంటే కాస్త తేడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రేసింగ్ పేపర్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు జర్దోజీ అనేది మనం ఎందుకు అంటించామంటే, జర్దోజీ ఉంటే ఇలా నేను వేసే లాంగ్ అండ్ షార్ట్ వరకు ఉబ్బెత్తుగా కనిపిస్తుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. ఇలా 2 కలర్స్తో లాంగ్ అండ్ షార్ట్ వర్క్ వేసామంటే చాలా అందంగా ఉంటుంది. అలా వేసిన తర్వాత అటుపక్క ఇటుపక్క గోల్డ్ కలర్ జెర్రీతో చైన్ అనేది వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా స్టోన్ చైన్ కూడా అతికిచ్చేసి కుందన్స్ ఇంకా మిర్రర్ పెట్టానన్నమాట. మామూలుగా మిర్రర్ అయితే తణుకు పెడతారు, కానీ నేను ఇక్కడ ఒరిజినల్ మిర్రర్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో పూర్తి వర్క్ ఇంకా హ్యాండ్స్కి ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను.